హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విజయ్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే ఫేస్ పౌడర్. మేకప్ ఫ్లాలెస్గా అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే పౌడర్ యూజ్ చేయడం మస్ట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పౌడర్ అంటే సింపుల్గా అనిపించవచ్చు, కానీ అది మేకప్లో మ్యాజిక్ చేస్తుంది. స్కిన్ని మ్యాటిఫై చేస్తుంది, ఫౌండేషన్ సెట్ చేస్తుంది, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, పోర్స్ని స్మూత్గా చేస్తుంది. సో పౌడర్ యూజ్ చేయడం మేకప్లో ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. కాంపాక్ట్ పౌడర్, ఫినిషింగ్ పౌడర్, సెట్టింగ్ పౌడర్, బనానా పౌడర్, ట్రాన్స్లూజన్ పౌడర్, ఇట్లా 10 రకాల పౌడర్స్ ఏమి లేవు. మార్కెట్లో 2 రకాల పౌడర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లూజ్ పౌడర్ ఒకటి, కాంపాక్ట్ పౌడర్ ఒకటి. లూజ్ పౌడర్కి కాంపాక్ట్ పౌడర్కి తేడా ఏమిటంటే లూజ్ పౌడర్ వచ్చేసి మేకప్ని సెట్ చేస్తుంది అండ్ మేకప్ చెదిరిపోకుండా లాక్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి మేకప్ని సెట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ కవరేజ్ ఇస్తుంది. లూజ్ పౌడర్కి కాంపాక్ట్ పౌడర్కి మధ్య తేడా ఏమిటంటే లూజ్ పౌడర్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది, ఇది ఆల్ స్కిన్ టైప్కి సెట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయిల్ స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి డైలీ యూజ్కి అండ్ ట్రావెలింగ్ ఫ్రెండ్లీ ఆప్షన్. మంచిగా మేకప్ వేసిన 1-2 అవర్స్ తర్వాత మేకప్ అనేది మెల్ట్ అవ్వడం లేదా ఆయిల్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే మనం కాంపాక్ట్ పౌడర్ అసలు యూజ్ చేయకూడదు. అది అంత మంచి బ్రాండ్ అయినా ఓన్లీ లూజ్ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే లూజ్ పౌడర్లో కాల్షియం కార్బోనేట్ అనే కంటెంట్ ఉంటుంది. అంటే సాధారణ పరిభాషలో చెప్పాలంటే టాల్ కంటెంట్. ఈ టాల్ కంటెంట్ ఏం చేస్తుందంటే త్వరగా ఆయిల్ రాకుండా మేకప్ లాక్ చేస్తుంది. ఇలా చేయటం వల్ల అనేది మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ లేదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేకప్ ఉండాలి అంటే ఖచ్చితంగా లూజ్ పౌడర్ యూజ్ చేయాలి. 1-2 అవర్స్ మేకప్ ఉండాలంటే కాంపాక్ట్ పౌడర్ యూజ్ అయితే చాలు. టచ్అప్ టైంలో కాంపాక్ట్ పౌడర్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే లైట్ ఫౌండేషన్ వేసినప్పుడు ఫుల్ కవరేజ్ కావాలంటే కాంపాక్ట్ పౌడర్ ఖచ్చితంగా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఈ పౌడర్ సెలెక్ట్ చేసుకోవాలంటే స్కిన్ టైప్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. పౌడర్ షేడ్ రాంగ్ అయితే మేకప్ అనేది బూడిదగా కనిపిస్తుంది. ఫస్ట్ ఫౌండేషన్ అప్లై చేయాలి. 2 మినిట్స్ ఆగిన తర్వాత ఫ్లఫీ బ్రష్తో లేదా పౌడర్ పఫ్తో పౌడర్ అప్లై చేయాలి. ఎక్స్పెషల్లీ టీ జోన్లో అప్లై చేయాలి, ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ ఆయిల్ వస్తుందో అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి. జెంట్లీ డ్యాబ్ చేయండి, రబ్ చేయకండి, అప్పుడే స్మూత్ అండ్ ఈవెన్ ఫినిష్ వస్తుంది. పౌడర్ అప్లై చేశాక మేకప్ సెట్ చేసేటప్పుడు లైట్ హ్యాండ్లో బ్లెండ్ చేయండి. డేలో ఆయిల్ వచ్చిన టైంలో స్మాల్ అమౌంట్ పౌడర్ తీసుకుని టచ్అప్ లాగా చేయండి. అలా చేయడం ద్వారా మేకప్ ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. స్పాంజీతో అప్లై చేసి న్యాచురల్ ఫినిష్ వస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ట్రాన్స్లూజన్ పౌడర్ యూజ్ చేయండి, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు మ్యాట్ ఫినిష్ పౌడర్ యూజ్ చేయండి. హెవీ పౌడర్ అవాయిడ్ చేయండి. న్యాచురల్ గ్లోతో సాఫ్ట్ ఫినిష్ బెస్ట్ లుక్ ఇస్తుంది. సో ఇదే పౌడర్ పర్ఫెక్ట్గా అప్లై చేయడంలో ప్రాసెస్. మీరు ట్రై చేయండి, రిజల్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ మేకప్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే బ్యూటిఫుల్, స్టే కాన్ఫిడెంట్. జై హింద్.